సార్ అదే చెప్తున్నా. సో మీరు వేమూరి హరికృష్ణ గారు చేసినటువంటి ఆరోపణని మీరు సమర్థిస్తున్నారా? నేను అనేది మీరు సమర్థిస్తున్నారా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అన్నటువంటి మాటలు ఆ రోజు చంద్రబాబు అన్నారు కాబట్టి వేమూరి హరికృష్ణ ఏదైతే చెప్పారో దాన్ని మద్దతు ఇచ్చారో అన్నారు. మీరు దాన్ని సమర్థిస్తున్నారా? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది పక్కా నిజం అంటే ఒప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎం ట్యాంపర్ చేసి గెలిచాడు అప్పట్లో ఒప్పుకుంటారు మీరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒంగోలు ఎమ్మెల్యే బాల్య శ్రీనివాసరెడ్డి కౌంటింగ్ పెట్టాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టొచ్చుగా కడపలో? 44% ఛార్జింగ్ ఉంది, ఈరోజు 9% ఎంత వచ్చింది? ఎలక్షన్ కమిషన్ ఛార్జింగ్లు ఎవరెళ్ళి చూసారు? ఇంత ఛార్జింగ్ అంత ఛార్జింగ్ ఉందని మీకు వాళ్ళే అడిగారు కదా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తుంది కదా. ఇదే ఎలక్షన్ కమిషన్ మహేశ్వర్ రెడ్డి గారు తవ్వుకుంటూ వెళ్తే చాలా వెనక్కి వెళ్తుంది అండ్ మళ్ళీ అది మీ మీదకే వస్తుంది. మనం అది చర్చ దానికి గురించి వద్దు. సో ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచారు వాళ్ళైనా మీరైనా ఒప్పేసుకోండి అందరూ కలిసి, అప్పుడు ప్రజల్లో బాగుంటుంది. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చినటువంటి విస్పష్టమైన తీర్పు 80% మంది ప్రజలు దండెత్తొచ్చి ఓట్లేశారు. దాన్ని కూడా తప్పంటే చంద్రబాబు మనిషి ఎలా అవుతాడని ఆయనే మాట్లాడారు ఎన్నికలైన తర్వాత. ఈవీఎంలు ట్యాంపర్ జరిగాయని ఎలా అంటారని చెప్పి మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ రోజు జరిగినటువంటి దాంట్లో 89% ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ఓట్లేశారు. దాన్ని మీరు తప్పు పడుతున్నారంటే మీకు పడ్డటువంటి ఓట్లని కూడా తప్పు అని మీరు అంటున్నారని అర్థం. కళ్యాణ్ గారు ఓట్ ఫర్ డెమోక్రసీ కళ్యాణ్ గారు నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. ఓట్ ఫర్ డెమోక్రసీ రెండు కూడా రిపోర్ట్స్ నేను చూశాను. 2014లో చూశాను, 19 చూశాను, 24 ఎలక్షన్ కూడా చూశాను. నేను ప్రతి ఎలక్షన్ అయిన తర్వాత ఓట్ ఫర్ డెమోక్రసీ కానీ ఏడీఆర్ అనేటువంటిది ఉంటుంది, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనేటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాటి అన్నిటి మీద వేస్తారు. భారతదేశంలోనే అత్యంత అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు? ఇదే ఏడీఆర్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి పేరుంది. భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు? అదే రిపోర్ట్లో ఏడీఆర్ ఇచ్చినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరుంది. అన్ని ఉన్నాయండి, ఒక్కటని కాదు. మీరు దాన్ని ఒక్కటే పట్టుకుని మాట్లాడడం కాదు సార్. చంద్రబాబు నాయుడు 2 ఎకరాల నుంచి 20 లక్షల కోట్లు ఎత్తపోయినాడండి. సింగపూర్ లో, దుబాయ్ లో హోటల్స్ ఎక్కడ వస్తాయండి? తీసుకురండి. ఇది కాదు ముఖ్యం. ఈ ఆరోపణలు చేసే మహేశ్వర్ రెడ్డి గారు నేను మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క సెకండ్ అండి. మీరు డిబేట్ స్టార్టింగ్ నుంచి కూడా ఏదో వితండవాదం చేయకుండా పద్ధతిగా మాట్లాడుతున్నారు. వైసీపీ అని నాకు మంచి ఒక వక్త దొరికారు డిబేట్లు మాట్లాడుకోవడానికని అని అనుకున్నాను. కానీ మీరు కూడా మిగతా మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ట్రాప్ లో పడిపోయి మళ్ళీ అదే వెన్నుపోటు, అదే సింగపూర్ హోటల్స్, అదే చెత్త, ఎప్పుడు నేను నిక్కరేసుకున్న దగ్గర నుంచి మాట్లాడుతున్న మాటలని మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నారు. ఎందుకు సార్ ఇది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలా? కేసులు ఈడీ సిబిఐ చెప్పింది కదా కళ్యాణ్ గారు, దాని రిపోర్ట్స్ మీరు చెప్పండి ఒకసారి. పవన్ గారు ఇప్పుడు ఇక్కడ నేను ఒకసారి గుర్తు చేయగలిచానండి. గతం కూడా యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల తర్వాత ఈవీఎంల గురించి బహిరంగంగా అక్కడ మాట్లాడడం. ఎప్పుడు మాట్లాడలేదండి? బ్రహ్మాండంగా మాట్లాడాడు. 19లో చూపించండి సార్, చూపించండి. నేను చెప్పినప్పుడు 19లో మాట్లాడి నేను ప్లే చేస్తాను మీ దగ్గర 361 న్యూస్ 360 ఫార్వర్డ్ చేస్తాను నేను ఆయన మాట్లాడిన మాటలు. చెయ్యండి ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రైట్ కళ్యాణ్ గారు ఒక్క సెకండ్ మహేశ్వర్ రెడ్డి గారు మళ్ళీ ఒకటి చాలా గౌరవంగా అడుగుతున్నా. ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చని చంద్రబాబు నాయుడు అన్నారు అన్న మీ మాటను నేను సమర్థిస్తాను. ఒక్క సెకండ్ సార్, మీరు ధైర్యంగా ఒప్పుకుంటారా? ఈవీఎంలని ట్యాంపర్ చేయడం కుదరదు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు నేను చూపిస్తాను మీకు. మరి ఈ రోజు ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి ఎలా అనగలుగుతాడు?